మామూలు 5 మంది అన్నదమ్ములు వాళ్ళ అబ్బగారి కాలం నుంచి ఉండే స్థలము అది వాళ్ళదే, ఇది మాదే. వాళ్ళ సొమ్ములోకి మేము పాలేదు, మా సొమ్ములో మేము కట్టుకున్నామా. మా మామ ఇడే ఉన్నాడు చూడి, సాయిలో బతుక్కునే ఉన్నాడు చూడి. ఊరేళ్ళ సొమ్ములోకి మేము పాలేదు, మాది అంటా ఉన్నాడు. కోటి అంటా ఉండేది మా సొమ్ము, వాళ్ళ సొమ్ములోకి మేము పాలేదు, మా సొమ్ములో మేము కట్టుకుంటాము. మాజీ వార్డు మెంబర్. నేను పుట్టక ముందు నుంచి ఈ జాగా వాళ్ళదే. ఈ పక్కనే జాగా చిన్న చంద్రుడు. ఆడ ఇల్లు ఉండింది, వాళ్ళ ఇల్లు వాళ్ళకునింది, వీళ్ళ ఇల్లు వీళ్ళకుంది. అప్పుడు ఏం గలాటలేదు. ఈ మధ్యలో వచ్చి ఆయన కోటి గలాట పెడతాడు. ఇక కోటి కూడా వచ్చి ఆయనకి పై కూల్చిచ్చినాడు ఇల్లు కట్టుకోమని. మళ్ళీ వచ్చి నేను నువ్వు ఎందుకు ఇల్లు కడతా ఉన్నావు అని మళ్ళీ వచ్చి అడిగితే అట్లా సార్ సమస్య. ఊరుమై విలేజ్. నా పేరు బాబు. 2013లో ఎక్స్ సర్పంచ్. నేను 1979లో పుట్టిండేది. నాకు తెలిసినప్పటి నుంచి ఇక్కడ పెరమయ్య అని ఒక ఇల్లు ఉన్నది, పూరిల్లు ఉండింది. దానికి ఒక చింతమ్మప్ప అనేసి ఒక ఇల్లు ఉన్నది, పూరిల్లు అడ్డపిల్లు. ఇప్పుడు వచ్చిందేనో చింతమ్మప్ప మనముడు అంటే కేసులు కనేసి జాగా డివైడ్ చేసింటారు. కేసులు రాకుండా దీనికి కేసుల తమ్ముని కొడుకు కోటేశ్వర్ అనేసి మిలిటరీలో పనిచేస్తాడు. అతను పనిచేస్తూ ఈ పక్క వచ్చి పెరమయ్య మనముడు తిప్పయ్య అనేసి ఇల్లు కట్టుకుంటాడు. కట్టినప్పటి నుంచి ఇప్పటి నుంచి ఇది నాకు జాగా చేరేది, నాది, నువ్వు దౌర్జన్యంగా వస్తావని 3-4 ఏళ్లుగా తిప్పయ్య మీద కేసు పెట్టి అది పెట్టి కలెక్టర్కి పెడతా, నాకు వాళ్ళు తెలుసు వీళ్ళు తెలుసు బెదిరించి ఇప్పుడు తిప్పయ్యని ఎక్కువ చేస్తూ ఉన్నాడు. వాస్తవంగా వచ్చి తిప్పయ్య ప్రకారం తిప్పయ్యది ఉండాలి, ఈ పక్క ఎస్ కేసుల ప్రకారం కేసులది ఉండాలి. ఇప్పుడు కోటీశ్వరుడు అనే వ్యక్తి వచ్చి కేసులు వచ్చి ఇక్కడ ఏమీ మాట్లాడలేదు. కోటీశ్వరుడు వచ్చిందేనో ఇది కూడా తిప్పయ్యది కూడా నాదే, 2 కలిపి కట్టేసిండావని చెప్పిండాడు. అదే కోటీశ్వరుడు వచ్చి తిప్పయ్య వాళ్ళ నాయన పెట్టుకుని కొలత ఇచ్చిన్నాడు జాగా. కొలత వేసి ఇక్కడికి నువ్వు కట్టుకో, ఈ తనక నువ్వు రాదని చెప్పేసి పోయినాడు. ఆ రోజు గ్రామ పెద్ద మనిషి ధనపాల అనేసి ఆయన కూడా ఉన్నాడు. ఉండేసి కట్టుకోపోయేసి అన్నాక వాళ్ళు అతని ప్రకారం కడగాలేసి కట్టుకుంటే అన్నాక వచ్చి నిన్ను ఎవరు కట్టమంటే నా జాగాలో ఆయనే దౌర్జన్యంగా వచ్చి నాకు వాళ్ళు తెలిసి వీళ్ళతో వచ్చి అతను ఎక్కువ బెదిరిస్తూ ఉన్నాడు సార్. వాళ్ళ జాగా తిప్పైకి ఉంది, వాళ్ళ జాగా వాళ్ళకు ఉంటుంది. కొలత పెట్టి తిప్పుగాడును వాళ్ళు ఇద్దరు ఇప్పుడు ఇటుకి పెట్టిందే ఆడ దావు కావాలి మాకు అంటే 3 అడుగులు ఇచ్చి పెట్టిండమ్మా ఆయన మార్కేసి ఆడ రాళ్ళు నాటుకొని నువ్వు చేసుకోరా అని. అంతే కదా, అంతే అంత జరిగింది. ఇప్పుడు జాగా ఎవరు అంతే ఇది వీళ్ళదే. పేర్లు చెప్పు. కోటిగాడు తిప్పయ్య. కోటిగాడు కాదు కదా. ఊర్లో ఏ ఒక పని జరిగినా ఊర్లో అందరు గ్రామంలో అందరూ శుద్ధంగా మాట్లాడుకుంటాము, ఎవరికి ఏం న్యాయం కావాలో చేస్తాం. చేసేది కూడా మాకు కాదని చెప్పి బయటకు చెప్పించుకుంటామంటే అంత పోరాటానికి ఎవరు జనాలు లేరు. కానీ ఆయన ఇష్టంగా ఆయన చేసేది కాదు. వాళ్ళు బతికేదానికి వాళ్ళ అన్న వాళ్ళ పెద్దయ్య గారికి వాడు పంపించినాం. వాళ్ళకి జాగలేదని వానికి ఇచ్చినాం, కోటికి ఇచ్చినాం. వాళ్ళు అది కాదని చెప్పి ఇది నాది కావాలంటే వాని సొమ్ము ఆయన పెట్టుకోండి, ఆయన చెప్పిన సొమ్ము ఆయన పెట్టారు. ఈడ ఊరి గ్రామంలో ఎవరికి ఏమి రిస్కులు లేకుండా న్యాయం చేయాలని అనుకుంటాను. నా పేరు తిప్పయ్య, మా నాయన పేరు వెంకటస్వామి, మా నాయన పేరు పెరుమాలు. మా నాయన కాలం ఇంకా ఉండింది. నాకు 40 ఏళ్ళ వయసు. 3 ఏళ్ళు ఇంకా నన్ను హింసిస్తున్నాడు. నిన్ను చంపేస్తాను, నిన్ను నరికేస్తాను, అది ఇది 3 ఏళ్ళ నుంచి నన్ను చాలా టార్చర్లు పెడుతున్నాడు. నీ ఇల్లే లేకుండా చేస్తానంటున్నాడు. అతనుడే వచ్చి మళ్ళీ లాస్ట్ ఎండింగ్లో వచ్చి కొలిచిచ్చినాడు. కొలిచిచ్చి దాని ప్రకారం నేను కొట్టుకుని వాస్తుంది. అన్నాక నేను ఇల్లు దెబ్బేస్తాను, నేను ఆడ జైల్లో పెడతా, ఆడ పెడతా, ఇల్లు పెడతానని నన్ను హింసిస్తున్నాడు. అదే నా కూతురు, నా పెండ్లము. ఇది లేకపోతే మాకు మార్గమే లేదు. ఈ ఊరు వేసి పెట్టేసి వెళ్ళిపోవాలి. మీరేం చేస్తారో చేయండి, మాకు ఇంకేం లేదు, మార్గమే లేదు. అంతే, ఇంక నేను చెప్ప తెలుసుకోను. ఇంకా నాకు ఉండేది అదే. దాన్ని కొట్టేస్తే నాకు ఈ ఊర్లో ఉండాల్సిన పనే లేదు. ఈ ఊరు వేసి పెట్టి వెళ్ళిపోవాలి అంతే. ఆయన వచ్చి కొలిచిచ్చినాడు సార్. కొలిచిచ్చి మళ్ళీ నువ్వు ఎందుకు చేస్తావు?
మా మామ అబ్బాయి ఉండేదాన్ని సార్. అదే దుబ్బేసి మాకు ఇల్లు లేదని మేము ఇల్లు కట్టుకుంటా ఉంటాము. దినాము వచ్చేది నేను కొట్టేస్తాము దుబ్బేస్తాము అనేది రోడ్డుని చేపిస్తాననేది 3 ఏళ్ళ నుంచి ఇదే చేస్తాడు. అది మేము పూలు చేసుకునే వాళ్ళు ఆ పుట్టుక దినాము అదే కొంచెం గ్రాడ్ ఇల్లు. ఆ ఇల్లు మాకు ఏమీ లేదు సార్. అది లేకపోతే మేము అందరూ చచ్చిపోవచ్చు. ఎట్లా చేస్తారో మాకు న్యాయం చేయాలో మమ్మల్ని చాలా హింసిస్తూ ఉన్నారు. ఆయన నుంచి మేము చచ్చిపోతాము.